అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. వారాలలో శుక్రవారం చాలా విశేషమైనటువంటి వారం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ వ్యక్తికైనా ధనపరమైనటువంటి సమస్యలు కలుగుతున్నా, అలాగే అప్పుల బాధలు అధికంగా ఉన్నా, ఇంటిలో భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక ఘర్షణలు, వేదనలు కలుగుతున్నాయి. అలాగే విశేషించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాజకీయ ఒత్తిళ్ళు, కష్టాలు ఎదురయ్యి ఉద్యోగంలో నిరుద్యోగం వంటివి లేదా ఉద్యోగ సమస్యలు వంటివి కలుగుతున్నా, అటువంటి వారందరికీ శుక్రవారం ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో కూడుకున్నటువంటి వారం. ప్రతిరోజు సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు నిత్యము ప్రతిరోజు దైవారాధన చేయడం మంచిది. అయితే నేటి ఆధునిక కాలంలో ఏ సందర్భంగా అయినా ఏ పరిస్థితి రీత్యా అయినా మీకు అలా కుదరని పక్షంలో కనీసం శుక్రవారం రోజు కనుక మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాన్ని దర్శించుకోవడం, లేదా ఇంటిలో లక్ష్మీదేవిని విశేషంగా ఈరోజు పూజించడం చేత మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, దోషాలు, ఇబ్బందులు తొలగుతాయి. ఏ వ్యక్తి అయితే శుక్రవారం రోజు విశేషించి శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి కనకధార స్తోత్రం వంటివి పారాయణం చేస్తారు, లక్ష్మీ అష్టకం వంటివి ఈరోజు చదువుకుంటారు, అటువంటి వారికి అలక్ష్మి ఉండదు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శంకరాచార్యులు వారు అందించినటువంటి కనకధార స్తోత్రాన్ని ఈరోజు పారాయణం చేసుకోవడం వల్ల అంగం హరే అనేటువంటి ఈ కనకధార స్తోత్రం ఏదైతే ప్రారంభం అవుతుందో ఆ యొక్క స్తోత్రాన్ని శుక్రవారం రోజు మీరు పఠించుకోవడం, ఈ స్తోత్రాన్ని ఈరోజు పారాయణం చేయడం, ఇది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ విశేషంగా సాయంత్ర సమయంలో కానీ పారాయణం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, మీరు ఉండేటువంటి నివాసం ఉండేటువంటి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవడం, ఈరోజు ఇంటిని అలంకరించుకోవడం, ఈరోజు ఇంటిని విశేషంగా అలంకరించుకోవడం, ఇదే కాకుండా శుక్రవారం రోజు ఉదయము సాయంత్రము కూడా దీపాలను వెలిగించడం వలన, ఆవు నేతితో ఈరోజు లక్ష్మీదేవి వద్ద దీపారాధన వంటివి చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి ఈరోజు అమ్మవారిని పాలతో అభిషేకం చేస్తూ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించినట్లయితే, అలాగే అమ్మవారిని 108 పూలతోటి లేదా వాళ్ళ యొక్క వెండి పూలు లేదా బంగారపు పూలతో పూజించడం, అది కుదరని పక్షంలో పాలు, పెరుగు, పంచామృతాలతో అమ్మవారిని అభిషేకం చేసుకుంటూ పూజించడం, ఇలా చేసినటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆలయాల్ని దర్శించుకోవడం, అక్కడ అమ్మవారిని పూజించడం, స్మరించడం, అలాగే ఆ ఆలయాలలో విశేషంగా పాలతో చేసినటువంటి మిఠాయిల్ని, ప్రసాదాన్ని పంచిపెట్టడం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు గోవులకి ఆహారాన్ని అందించడం, గోసేవ వంటివి చేయడం కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తున్నాను. శుక్రవారం రోజు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి అది పంచిపెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఈరోజు కనకధార స్తోత్రం, లక్ష్మీ అష్టకం వంటివి చదువుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.